నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఒక 4 సంవత్సరాల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని అతలాకుతలం చేసి వణికించినటువంటి కరోనా మళ్ళీ రాబోతా ఉన్నదా భారతదేశానికి? మన పక్కనే ఉన్నటువంటి సింగపూర్లో ఒక్క వారం రోజుల్లోనే 25,000కు పైగా కేసులు నమోదైనాయి అంటే మరి మనం ఆశ్చర్యపోవాల్సిందే. దానితో పాటు కొంత జాగ్రత్తలు భయపడాల్సినటువంటి అవసరం కూడా కొంత ఉన్నది. మరి దయచేసి అప్రమత్తంగా ఉండాలి ప్రజలంతా అని కూడా మనకు ఒక వార్త ఇక్కడ కనపడుతూ ఉన్నది. మరోసారి కరోనా అలజడి, సింగపూర్లో భారీగా కేసులు నమోదు కేవలం వారంలోనే. గత 4 ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా కుదిపేసిందో ఆ విషాదం అందరికీ తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా సంభవించిన ఈ ఉపద్రవంలో 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు మరోసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని, దేశ ప్రజలను మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి ఓం ఏ కుంగ్ సూచించారు. కరోనా వైరస్ నిరంతరం పెరుగుతోందని, కాబట్టి వచ్చే 2-4 వారాల్లో తారాస్థాయికి చేరుకోవచ్చని ఆరోగ్య మంత్రి చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి సామాజిక ఆంక్షలు అమలు చేసే ఆలోచన లేదని ఇంకా ఆయన చెప్తా ఉన్నారు. చూడండి ఒకసారి, మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకే 5 రోజులలో 25,900 కేసులు వెలుగులోకి వచ్చినట. అక్కడ ఇక ఆరోగ్య శాఖ మంత్రి కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాలో, మరొక 2-4 వారాల లోపు కూడా ఇది భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా అక్కడ ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నాడు. 25,000కు పెరిగిన కేసులు 2024 మే 5 నుంచి మే 11 వరకు మధ్య, అంటే కేవలం వారం రోజుల్లో సింగపూర్లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల సంఖ్య 25,900కు చేరింది. అంతకుముందు వారం నమోదైన 13,700 కోవిడ్-19 కేసులతో పోలిస్తే ఇది 90% పెరుగుదల అని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య రోజువారీ సగటు 181 నుంచి 250కు పెరిగిందని వెల్లడించింది. అలాగే ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందన్నారు. ఎమర్జెన్సీ ఆసుపత్రి పడకలను నిర్వహించడానికి అత్యవసరం కానీ ఎలెక్టివ్ సర్జరీ కేసులను తగ్గించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఆసుపత్రులను కోరింది. దీనితో పాటు రోగులను మొబైల్ ఇన్పెన్షేషన్ కేర్ ఎట్ హోమ్ ద్వారా ఇంటికి పంపాలని కూడా ఇక సూచిస్తా ఉన్నారు. అంటే సింగపూర్ మొత్తం కూడా మ్యాక్సిమం కరోనా అనేది ఆడ వ్యాపిస్తూ ఉన్నది. రోజు రోజుకి కేసులు పెరుగుతూ ఉన్నాయట. అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరి అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. సింగపూర్ ఎలా సిద్ధమైంది? ఈ నెల గత 12 నెలల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోకుంటే తీవ్రమైన వ్యాధిని బారిపడే ప్రమాదం ఉందన్న వ్యక్తులు అదనపు మోతాదులో తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ ఓం కోరారు. కోవిడ్-19 కేసుల సంఖ్య రెట్టింపు అయిన తర్వాత సింగపూర్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిర్వహించగల 500 మంది రోగులు ఉంటారని ఓంగ్ చెప్పారు. కానీ కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపు అయితే మాత్రం వైద్య వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని హెచ్చరించారు. ప్రస్తుతానికి తాము ఎటువంటి సామాజిక ఆంక్షలు విధించలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆంక్షలు విధిస్తామని చెప్పి కూడా ఇక పేర్కొందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఎటువంటి ఆంక్షలు విధించలేదు కాదు, కానీ మరి ఇంకా సిచ్యువేషన్ బట్టి ఒక 4-5 రోజులు వారం తర్వాత సిచ్యువేషన్ బట్టి మరి అక్కడ ఎటువంటి రూల్స్ పెట్టాలి, ఎటువంటి ఆంక్షలు పెట్టాలనేది కూడా తెలియజేస్తామని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ మరి అక్కడ తెలియజేస్తా ఉన్నది. మరి కరోనా అంటే అందరికి తెలిసినటువంటి విషయమే. ప్రపంచ దేశాలను సైతం దాటుకొని వేరొక దేశానికి వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి జాగ్రత్తలు వహించాలి. తినే ఫుడ్ విషయంలో కానీ, లేకపోతే మనం ఉండేటటువంటి అట్మాస్ఫియర్ కానీ మిగతాదంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆడికి వెళ్ళి మాత్రానికి సింగపూర్లో మాత్రానికి కొద్దిగా ఎక్కువ శాతం అయితే మరి కేసులు నమోదవుతా ఉన్నాయి. కరోనా కేసులు అనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది.